ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన 262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అతిరథులను ఆహ్వానం. హైదరాబాద్ మెట్రో 2వ దశ ట్రిబుల్ ఆర్ ఆమోదంపై మోదీకి విజ్ఞప్తి. పంచాయతీ ఎన్నికల తర్వాత విడతల వారీగా భూదార్ కార్డుల పంపిణీ. ఆలస్యమైన భూభారతి వ్యవస్థను పటిష్టంగా మారుస్తామన్న పొంగులేటి. సంచార్ సాథీ యాప్పై వెనకడుగు వేసిన కేంద్రం. ఫ్రీ ఇన్స్టాలేషన్ అత్యవసరం కాదని వెల్లడి. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన పుతిన్. రష్యా అధ్యక్షుడితో ఫలించని అమెరికా ప్రతినిధుల చర్చలు. రాష్ట్రంలో 10 ఏళ్ల ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా, ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇవాళ మీకు సారె పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగినా, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చినా, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి. లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏట్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరంటే, మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ హుస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు
మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళను చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. తెలంగాణ మోడల్కు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల 8, 9న నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు అతిథులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. గ్లోబల్ సమ్మిట్కు రావాలని వారిని ఆహ్వానించారు. గుజరాత్కు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించినట్లుగా తెలంగాణకు కూడా ఆపన్నహస్తం అందించాలని రేవంత్ రెడ్డి కోరగా అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 2 రోజులు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీ వేదికగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు అతిథులను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ప్రధానికి సీఎం వివరించారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. నీతి ఆయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధోమథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్కు బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని, నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న తమకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన విషయాన్ని మోదీకి రేవంత్ గుర్తు చేశారు. మన్మోహన్ మద్దతుతో గుజరాత్ మోడల్ రూపొందించారు కదా అని ప్రధానితో అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తనకు సహకరించారని రేవంత్ రెడ్డితో మోదీ అన్నట్లు తెలిసింది. గుజరాత్ మోడల్కి మన్మోహన్ సింగ్ సహకరించిన విధంగానే తెలంగాణకు మద్దతు ఇవ్వాలని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తానని ప్రధానితో సీఎం అన్నారు. తెలంగాణకు అవసరమైన సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తానని ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమయ్యారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ను గ్లోబల్ సమ్మిట్కు రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. కాస్త ఆలస్యమైన భూభారతి వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందించి ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామన్న మంత్రి
9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విడతల వారీగా భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని పొంగులేటి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా సింగిల్ పేజీకి వచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ఆన్లైన్ లో చూసే వ్యవస్థని ఆ సీక్రెట్ లాకర్ నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు ఆ ఎన్ఏసికే ఈ యాప్ ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం జనవరి 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. భూధార్ కార్డులు కూడా రెడీ అయ్యాయి. ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తూ విడతల వారీగా టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థని చేస్తున్నామని చెప్పడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకే హిల్టు పాలసీ కింద కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలకు తరలిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. నాటి కేసీఆర్ సర్కార్ హయాంలో వారికి కావలసిన అనుయాయులకే భూములను కన్వర్షన్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీ వేశారు. నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని కేబినెట్ కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఆ ఇండస్ట్రీస్ ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్ గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్ బ్లాంకెడ్ గా ఓపెన్ చెక్ గా ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ కి పే చేయండి అఫీషియల్ గా అని కేబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది? దాన్ని కూడా టైం బాండ్ ఫిక్స్ చేశాం. వచ్చినోడు ఫైల్ ఏం క్లియర్ చేసి రానోడు ఫైల్ ఏం తొక్కిపట్టి రిజెక్ట్ చేయలేదే ఈ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్టు పాలసీ తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న వారితో చర్చించలేదని, ఫలితంగా వారు తీవ్రంగా నష్టపోతారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూరుస్తుందని ఢిల్లీలో విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధానం, రైతులకు ఒక విధానమా అని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలకు లబ్ధికి చేకూర్చేటువంటి అవినీతి జీవో ఇది. రైతులకు ఒక న్యాయము, పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయమా ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ లో ముఖ్యంగా ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంది, విపరీతమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది. మరి మీరు ఈ రకంగా 9,000 ఎకరాలలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారు. హైదరాబాద్లోని పారిశ్రామిక భూముల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హిల్టు విధానంతో కలిగే నష్టంపై నిజ నిర్ధారణ కోసం ఆయా పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్గా విభజించి పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలోని బృందాలు పర్యటిస్తున్నాయి. స్థానిక నేతలు ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
హిందూ దేవతలను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ యువ మహిళా మోర్చా నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువ మోర్చా మహిళా మోర్చా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. హైదరాబాద్ ఎర్రగడ్డలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. హిందూ దేవతల పట్ల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి వద్ద బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నాయకులు తార్నాక చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. కోల్ బెల్ట్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారిక కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమ్మిదిని కలిసి సీఎంపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి అభివృద్ది కార్యక్రమాల పేరిట పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చేలా సీఎం జిల్లాల పర్యటనలు సాగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంటున్న రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై స్పందించాలని కవిత అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. చాలా ప్రాంతాల్లో సర్పంచ్ పదవుల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కవిత చెప్పారు. ప్రత్యేకించి గ్రామాలలో సర్పంచులను ఎన్నుకునేటప్పుడు మీరు ఓటు సరిగ్గా చూసి వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను కూడా మేము కాపీ చేసి మరి వారికి చూపించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసి మేము ఓపెనింగ్లు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే నెపంతో అక్కడికి వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీ ఓట్లు అడగడం అన్నది ఇది ఫేర్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దీనికి ఖచ్చితంగా సవరించాలి. నిన్న జరిగిన మీటింగ్ అయితే మరీ దారుణం. అందరూ స్కూల్ పిల్లల్ని మొబిలైజ్ చేసి చెప్పి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం, అన్యాయం. ఇది ఖచ్చితంగా ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ గవర్నమెంట్కి సర్పంచ్ ఎన్నికల్లో ఇస్తుంది. కాబట్టి గౌరవప్రదంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారి టూర్ని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన 3 జవాన్లు అమరులయ్యారు. పశ్చిమ బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ తారసపడగా ఇరువైపుల నుంచి కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్ మరణించారు. ఈ ఘటనలో 3 జవాన్లు మరణించారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత గోప్యతకు భంగకరమంటూ సంచార్ సాథీ యాప్పై దుమారం రేగడంతో కేంద్రం వెక్కి తగ్గింది. కొత్త మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా కొత్త మొబైల్ ఫోన్లలో ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని, పాత వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశిస్తూ నవంబర్ 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్కు అవకాశమే లేదని, అది సాధ్యం కాదని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రజల రక్షణకు సంబంధించి యాప్ అని లోక్సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సమాధానమిచ్చారు. తమను తాము కాపాడుకునే శక్తి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు డెత్ వారంటేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరావళి పర్వతాల విషయంలో కేంద్రం పర్యాటక శాఖ కొత్తగా చేసిన మార్పులపై ఓ జాతీయ మీడియాకు రాసిన కథనంలో సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కథనంలోని కొన్ని పంక్తులను కాంగ్రెస్ షేర్ చేసింది.
గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర అని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే వాటి సహజ సంపద తరిగిపోతుండగా మోదీ ప్రభుత్వం వాటికి డెత్ వారెంట్ ఇచ్చిందని సోనియా ఆరోపించారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్కు అనుమతించడం మాఫియాకు బహిరంగ ఆహ్వానం ఇవ్వటమే అని పేర్కొన్నారు. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోనియా డిమాండ్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధులతో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగినప్పటికీ ప్రాదేశిక రాయితీల విషయంలో ఉక్రెయిన్ రాజీ పడలేదని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. బ్రసెల్స్లో నాటో విదేశాంగ మంత్రులు శాంతి చర్చలు జరపనున్న తరుణంలో రష్యా అధికార వర్గాలు ఈ మేరకు స్పందించాయి. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు యూరప్ శాంతి ఒప్పంద డిమాండ్ అభ్యంతరకరమని ఇప్పటికే పుతిన్ స్పష్టం చేశారు. తాము యూరప్తో పోరాడాలని అనుకోవడం లేదన్న ఆయన, ఒకవేళ వారు కోరుకుంటే రష్యా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.